ఎక్కడెళ్ళిండే మన యుద్ధ నౌక గద్దారన్న ఎక్కడెళ్ళిండే మన యుద్ధ నౌక గద్దారన్న ఎక్కడెళ్ళిండో మన ప్రేమ గల్ల గద్దారన్న ఎక్కడెళ్ళిండో మన ప్రేమ గల్ల గద్దారన్న ఎన్నాడొస్తాడో మన యుద్ధ నౌక గద్దారన్న ఎన్నాడొస్తాడో మన యుద్ధ నౌక గద్దారన్న ఎప్పుడొస్తావో మా యుద్ధ నౌక గద్దారన్న ఎప్పుడొస్తావో మా యుద్ధ నౌక గద్దారన్న కుసి గొంగడి గట్టుకొని పల్లెకు పోయిండో అన్నా పల్లెకు పోయిండో అన్నా పల్లెకు పోయిండో అన్నా కుసి గొంగడి గట్టుకొని పల్లెకు పోయిండో అన్నా పల్లెకు పోయిండో అన్నా పల్లెకు పోయిండో అన్నా ప్రజల బాధలు తెలుసుకోన పల్లెకు పోయిండో అన్నా పల్లెకు పోయిండో అన్నా పల్లెకు పోయిండో అన్నా ఎక్కడున్నవే మన యుద్ధ నౌక గద్దారన్న ఎక్కడున్నవే మన యుద్ధ నౌక గద్దారన్న ఎన్నాడొస్తావో మన ప్రేమ గల్ల గద్దారన్న ఎన్నాడొస్తావో మన ప్రేమ గల్ల గద్దారన్న ఎప్పుడొస్తావో మన యుద్ధ నౌక గద్దారన్న ఎప్పుడొస్తావో మన యుద్ధ నౌక గద్దారన్న ఎన్నాడొస్తావో మా యుద్ధ నౌక గద్దారన్న ఎన్నాడొస్తావో మా యుద్ధ నౌక గద్దారన్న ఇన్ని ప్రేమను మనతో పెంచి ఈనాడు మన మధ్యన లేకపోవడం ఎన్ని పాటలు పాడుకున్నా ఏది చెప్పుకున్నా గద్దరన్న గద్దరన్నని తన ఆశయాల సాధనంగా మరి కవులు కళాకారులు వైద్య కళాకారులు అందరూ కూడా గద్దరన్న ఆశయానికి అనుగుణంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి గుర్తు చేస్తూ మరి దొండర కొండ మండలి మరి ఎన్ అశోకన్న గారు అదేవిధంగా ఈరోజు తెల్లాపూర్లో గద్దర్ గారి విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఈ ఏర్పాట్లను ఎట్లా చూసుకోవచ్చు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి యుద్ధనౌక గద్దరన్న గారిని ఇంత విజయవంతంగా జయంత్యుత్సవాలు జరపడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు గద్దరన్న వెనకటి రోజులలోనే మరి చదువులేనటువంటి రోజుల్లోనే ఎంటెక్ చదివి మరి అప్పుడు జరుగుతున్నటువంటి రైతు కూలి పోరాటాలు అప్పటి నుంచి ప్రజలను చైతన్యపరిచి ఆ రోజుల్లోనే పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల జరినాడు పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల ఆహా ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదిన్నడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదిన్నడో కొడుకు మరి తన తల్లి అన్నగారు రాసినటువంటి ఈ యొక్క పోలీస్ పాట అప్పుడు ఎక్కడ పాడుకోవాలన్నా కూడా మరి చావుతో యుద్ధం చేసినటువంటి పరిస్థితులు, అటువంటి వాటినన్నింటిని ఎదుర్కొని కూడా మరి అన్నగారు అప్పుడే చెప్పాడు, వీరుని మరణము కాదు వృధా ఎన్నటికి తప్పని సావు కొరకు భయపడకు ముమ్మాటికి తప్పని సావు కొరకు భయపడకు ముమ్మాటికి. ఇలాంటి పాటలు ఎన్నో మరి గద్దరన్న దళిత పులులమ్మ కారం చెడుపు సాములనెదిరి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడుపు సాములనెదిరి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడులో కలదొక పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె మాలే సాయబు బోయవడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే మాదిగ పల్లె ప్రేమతో చూసే మాదిగ పల్లె ప్రేమతో చూసే పేదల పల్లె కమ్మదొరలకే కాళ్ళు వెనుకురా బరిసెలెత్తి మరి పందెమాడితే కమ్మదొరలకే కాళ్ళు వెనుకురా దళిత పులులమ్మ కారం చెడుపు సాములనెదిరి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ పూరి గుడిసెలో పుట్టి పెరిగిన మట్టి జీవులు ఎట్టి జీవులు ఎట్టి జీవులు మట్టి జీవులు ఎట్టి జీవులు తన్నిన గుద్దిన తిట్టిన కొట్టిన ఎదురు చెప్పని ఎడ్డి జీవులు చెప్పని ఎడ్డి జీవులు ఎదురు చెప్పని ఎడ్డి జీవులు కర్మరాత మన క్రైస్తవ మతమని కృంగిపోయిన కష్ట జీవులు కుంగిపోయిన కష్ట జీవులు కాలిన మనసుతో మండె గుండెతో నిప్పుగక్కిన నిప్పురవ్వలు భూకామాందుల మొదల మంటకు అంటుకున్న పెనుమంటలు వీళ్ళు దళిత పులులమ్మ కారం చెడుపు సాములనెదిరి
దళిత పూలమ్మ చెడుపు స్వాముల మీ కలబడి నిలబడి పోరు చేసిన దళిత పూలమ్మ. అంటే గద్దరన్న చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఈ మార్పు రావాలి, ఈ ప్రభుత్వం పోవాలి అని చెప్పి ఒకానొక సందర్భంలో కేసీఆర్ గారిని కలవడానికి పోతే కంచెలు వేసుకొని కూర్చుంటే బయట దాదాపు 2-3 గంటలు కూర్చొని వచ్చింది. ఈరోజు ప్రజా దర్బార్ ద్వారా ప్రజాభవన్ కంచెలు తీసేసిండ్రు. గద్దరన్న కోరుకున్న ప్రభుత్వం వచ్చిందనుకోలా, ఆ ప్రజాపాలన రాబోతుంది అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం? గద్దరన్న ఈ నియంత పాలన పోవాలనే కాలుకు గజ్జగట్టి ఈ దోపిడీ వ్యవస్థ పైన, ఈ అణచివేత పైన, కేసీఆర్ ప్రభుత్వం అణచివేత పైన గోసికి కాలికి గజ్జగట్టి గోసి గొంగడేసి పల్లెన తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తేవడానికి కూడా గద్దరన్న పాత్ర ఉందని ఎంతో నేను చెప్తున్నాను. అయితే ఈరోజు ఈ గద్దరన్న శాంతించిందని అనుకోవచ్చా? కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగింది, గద్దరన్న కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న కోరుకున్న విధంగా ఇక ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తానని అనుకోవచ్చు. తప్పకుండా గద్దరన్న ఆకాంక్ష నెరవేర్చింది. ఈ ప్రజా ప్రభుత్వం కూడా గద్దరన్న ఆకాంక్షలను నెరవేరుస్తుందని మాకు ఆ నమ్మకం ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్దరన్న కూతురికి వెన్నెలకరకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం, ఈ ముందు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వెన్నెలక్క అయినా ఇంకా ఎవరైనా ఈ ప్రభుత్వం ఏ విధంగా అయినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించే గద్దరన్న యొక్క ఆశయాన్ని గుర్తించే వెన్నెలక్క టికెట్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్లో ప్రభుత్వంలో ఓటమి గెలుపనేది సహజం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెన్నెలక్క గెలుస్తుంది, అసెంబ్లీలో మాట్లాడుతుంది, ప్రజలపైన మాట్లాడుతుంది. మీరు గద్దరన్న ఉన్నప్పుడు ఆ గద్దరన్న దగ్గర వేదికలు పంచుకున్నారా? మీకు ఏదైనా నచ్చిన పాట అన్నకు? గద్దరన్నతో నేను లాస్ట్ టైం రాజేంద్ర నగర్లో కూడా వేదిక మీద అన్న పాల్పంచుకోవడం జరిగింది. ఒక గద్దరన్న గురించి, గద్దరన్న అంటే ఒక ప్రజా యుద్ధనౌక, పీడిత దారిత ప్రజల కోసం 4 దశాబ్దాలకు పైగా అల్పెరుగని పోరాటం చేసి వర్గ దృక్పథం కావాలి, పీడిత దారిత ప్రజల కోసం చైతన్యవంతం చేసినటువంటి ప్రజా యుద్ధనౌక గద్దరన్న గురించి ఒక చిన్న పాట. రాజహింసాచర రేగిపోయే గదనే ఎదురు కాల్పుల పేదల్ని చంపే గదనే, రాజహింసాచర రేగిపోయే గదనే ఎదురు కాల్పుల పేదల్ని చంపే గదనే, అన్నలారా అక్కలారా వీరులారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు, అన్నలారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు, రాజహింసాచర రేగిపోయే గదనే ఎదురు కాల్పుల పేదల్ని చంపే గదనే, రాజహింసాచల రేగిపోయే గదనే ఎదురు కాల్పుల్ల పేదల్ని చంపే గదనే, తొవ్వ పొంటి నడిచిపోయేటోల్లా తోటి జనులతో మాట్లాడేటోల్లా, తొవ్వ పొంటి నడిచిపోయేటోల్లా తోవ జనులతో మాట్లాడేటోల్లా, కూసుండి బువ్వ తినేటోల్లా కొనుకు నిద్ర తీసే బిడ్డాలా, కూసుండి వదినేటోల్లా కొనుకు నిద్ర తీసే బిడ్డాలా, పట్టుకొని పిట్టెలా కాల్చగదరా ఎదురు కాల్పుల కట్టుగలల్లే గదరా, పట్టుకొని పిట్టెలా కాల్చగదరా ఎదురు కాల్పుల కట్టుగలల్లే, వీరులారా అక్కలారా వీరులారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు, వీరులారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రాకైనా రాకపోదు. జోహార్ ప్రజా యుద్ధనౌక గద్దరన్న. జోహార్ జోహార్.